75వ వన మహోత్సవం పురస్కరించుకుని పల్లెలు, పట్టణ ప్రాంతాలు మురిసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టే దిశగా స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం నిర్వహించేందుకు పూనుకుంది. అన్ని వర్గాల వారి సమస్యలను తెలుసుకుని అక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ నెల 5 నుంచి 9 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సంగారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం నుండి ఐబీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి, కమిషనర్ శ్రీనివాస్ చవాన్, కౌన్సిలర్ కూన వనిత సంతోష్తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, గ్రూప్ మహిళలు పాల్గొన్నారు. प्लास्टिक मत दो, पर्यावरण कापाडदाम. 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 प्लास्टिक मत दो. మొక్కలు నాటుదాం, पर्यावरण कापाडदाम. మొక్కలు నాటుదాం, पर्यावरण कापाडदाम. మొక్కలు నాటుదాం. స్వచ్ఛదనం పచ్చదనం మనందరి బాధ్యత. స్వచ్ఛదనం పచ్చదనం దోమలకు ఇల్లు కట్టకు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అందరం కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు, వార్డ్ కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులు, స్కూల్ చిన్నారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ స్వచ్ఛదనం పచ్చదనం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి గడప గడపకు తాకే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి మన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి దోమల నివారణలో చర్యల భాగంగా శానిటేషన్ అనేది
అనేది చాలా ముఖ్యమైనది. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలనే ఒక సంకల్పంతో మనము అందరం కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిని స్వచ్ఛంగా ఉంచుకున్నట్టయితే, పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే, ఎటువంటి దోమలను లేకుండా వాళ్ళు ఉంచుకోగలిగితే ఖచ్చితంగా పర్యావరణాన్ని అట్లాగే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అట్లాగే మనకు బయట కూడా ఈ చెత్త వేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వారందరికీ కూడా నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా మీ ద్వారా మీడియా ద్వారా దట్ ఎక్కడ కూడా రోడ్డు మీద చెత్త వేయకండి. అట్లాగే డ్రైన్స్లలో కూడా చాలామంది చెత్త వేస్తున్నారు. వాటిని కూడా మనం నివారించినట్టయితే మనకు ఈ కార్యక్రమంలో ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం మనకి ఆదేశాలు ఇచ్చి స్టార్ట్ చేయమన్నారో దాన్ని మనం నెరవేర్చే వాళ్ళు అవుతాము. అట్లాగే పర్యావరణాన్ని కాపాడంలో భాగంగా ఈ సంగారెడ్డి పట్టణంలో మొత్తం 1,20,000 మొక్కలను మనం నాటడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం. వాటిని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా దాన్ని కూడా అందరికీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలో అట్లాగే 8 మున్సిపల్ పట్టణాలలో ఈరోజు ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సో 5 రోజులైనటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు ఒక అజెండాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారంగా ముందుకు తీసుకువెళ్ళి ప్రజలకి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించి వారి యొక్క తోడ్పాటును తీసుకొని ప్రజాప్రతినిధులతోటి సమన్వయపరుచుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పైన మరి మన సంగారెడ్డి మున్సిపల్ నుంచి ఐబీ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి, డిఈ గారికి, మరి మున్సిపల్ స్టాఫ్కి, మా కౌన్సిలర్స్కి, మరి ఆర్పీలకి, ఆశా వర్కర్లకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి స్కూల్స్ విద్యార్థులకి, మరి ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పైన మరి మన పట్టణాలన్నిటినీ కూడా మన గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడే విధంగా మరి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మరి పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మరి నీళ్లు నిల్వ ఉంచుకొని గుంతలలో కానీ ఏదైనా కుండలలో ఇంట్లో ఉన్నటువంటి వాటర్ నిల్వ పెట్టుకోవడం వల్ల కూడా మనకి దోమలు ఉండి అనారోగ్యాలకి పాలవడం జరుగుతుంది. మరి ఇట్లాంటివి అన్నీ కూడా కొన్ని శ్రద్ధతో మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి ఎన్నో మనకి అనారోగ్యాల పాలన పడకుండా మరి సురక్షితంగా ఉండే విధంగా మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకునే విధంగా మరి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా శ్రద్ధతో చూసి మరి ఈ యొక్క అందరూ కూడా స్కూల్ పిల్లలు కూడా మేము చెప్పడం జరిగింది. విద్యార్థులకు కూడా మరి తన వల్ల ఉన్నటువంటి ఇంట్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఒక 4-5 వార్డులలో కూడా మరి డ్రైన్లు కానివ్వండి, ఇక్కడ చెత్తా చెదారం అంతా కూడా క్లీన్ చేసే విధంగా శానిటేషన్ వర్కర్లకు కూడా మరి ప్రతి ఒక్క వార్డులో పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన సంగారెడ్డి మున్సిపాలిటీ నుంచి ఐబీ వరకు ర్యాలీగా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అడిషనల్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, విద్యార్థులకు, ఆర్పీలు, ఓబీలకి, ఆశా వర్కర్లకు, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి మన పట్టణాలను, గ్రామాలను, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండిలోనే వేయాలని నేను ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరి ఎక్కడ పడితే అక్కడ నీరు నిలవడంతో
చెత్త పేరుకుపోవడంతో దోమలు రావడం జరుగుతుంది. వాటి వల్ల అంటువ్యాధులు విషజ్వరాలు రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, అంటువ్యాధుల్ని తరిమి కొడదాం. మరి ఈ నేలను పర్యావరణాన్ని కాపాడేందుకు మనం చాలా కృషి చేయాలి. మన పెద్దలు మనకి ఏ విధంగా అయితే స్వచ్ఛమైన పర్యావరణాన్ని మనకు అందించారో యథావిధిగా మనం కూడా మన భవిష్యత్తు తరాలకు అదే విధంగా స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలి. మరి దానికి మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్కను నాటుదాం. మరి కరోనా టైంలో చూసుకుంటే ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి, ఆక్సిజన్ దొరకక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తాయో ప్రతి మనిషి కూడా అంతే కృషి చేయాలని ప్రతి ఒక్కరూ గమనించాలి. మన జీవన విధానంలో మార్పు రావాలి. ఇది 1-2 రోజులకే పరిమితం చేసుకోకుండా ప్రతిరోజు మన జీవన విధానంలో భాగం చేసుకోవాలి. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తు తరాలకి కాలుష్య రహితమైన సమాజాన్ని నిర్మిద్దాం. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.